శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు 18 శక్తిపీఠాల పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు మనం ఈ వీడియోలో రేపు రాత్రి 12:30 తర్వాత నుండి మేషరాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైన రాజయోగం వరించబోతుంది, మేషరాశి వారికి రేపు రాత్రి నుంచి వారి యొక్క రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోవడంతో పాటుగా మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు, ఏ దేవతారాధన చేయడం ద్వారా మంచి ఉన్నత ఫలితాలను అందుకుంటారు అనేది ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకోబోయే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మేషరాశి వారికి రేపు రాత్రి 12:30 తర్వాత నుంచి అఖండ రాజయోగం సిద్ధించబోతుంది. ఈ యొక్క రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. రాశి చక్రంలోని మార్పుల కారణంగా ఈ యొక్క రాశి వారు అద్భుత ఫలితాలను అందుకుంటారు. మీకు రేపు రాత్రి నుంచి మీ జీవితంలో అద్భుత మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీరికి అదృష్టం అందలం ఎక్కిస్తుంది. శని మహర్దశ కారణంగా వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ రాశి వారికి సాధారణంగా కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు నలుగురిలో యూనిక్గా ఉండటానికి ప్రయత్నిస్తారు. కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని ఎక్కువగా పాటిస్తారు. వీరు సాధారణంగా ఎవరి విషయంలోనికి జోక్యం చేసుకోరు. వీరి జోలికి వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. మీరెప్పుడూ కూడా కష్టపడి సంపాదించాలని ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పటి నుంచో కష్టపడినా సరే విఫలమవుతున్న ఈ రాశి వారికి రేపు రాత్రి నుంచి అనుకూల సమయం స్టార్ట్ అవుతుంది. మీరు ఏ రంగంలోనైనా సరే రేపు రాత్రి 12:30 తర్వాత నుంచి ప్రయత్నించడం ద్వారా విజయాలను సాధిస్తారు. మీకు పూర్వజన్మ సుకృతం కారణంగా రేపు రాత్రి నుండి అద్భుత రాజయోగం వరిస్తుంది. ఈ యొక్క రాశి వారికి 4 వైపుల నుంచి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువగా ఉంటుంది. ఈ కారణాల వలన వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఇక్కడ వ్యయం అంటే నుండి ఖర్చు అన్నమాట. ఖర్చు తక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక ఈ కారణాల వల్ల మీకు ఆర్థిక లాభాలు ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట. అన్ని వైపుల నుంచి ఆర్థిక లాభాలను గడిస్తారు. ధనానికి లోటు ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ ఆర్థిక లాభాన్ని అందుకుంటారు. కుటుంబ పరంగా ఈ ఏడాది అనుకూల ప్రయోజనాలు కలుగుతాయి. ఎప్పటి నుంచో సొంతంగా ఇల్లు కట్టుకోవాలని కలకంటున్న ఈ రాశి వ్యక్తులకు ఇదే అనుకూలమైన సమయం. అదేవిధంగా మీకు గ్రహయోగం కూడా సిద్ధిస్తుంది. ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. సొంతంగా వాహనాలను కొనుగోలు చేసుకోవడం కోసం ఎప్పటి నుండో ధనం దాచుకుంటూ ఆ ధనాన్ని ఇతర అవసరాల కోసం ఖర్చు చేస్తూ ఇబ్బంది పడుతున్న వీరికి ఈ ఏడాది ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి సొంతంగా వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈ సంవత్సరం కుటుంబంలో కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. భార్యాభర్తల మధ్య చికాకులు ఎక్కువవుతాయి. గొడవలు, మనస్పర్ధలు ఏర్పడి ప్రశాంతత కోల్పోతారు. వీటన్నింటినీ కూడా మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం ద్వారా, అదేవిధంగా ప్రతి విషయాన్ని భాగస్వామితో చర్చించడం ద్వారా మీ మధ్య ఏర్పడినటువంటి మనస్పర్ధలు తగ్గి దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది. ఇంట్లో సంతానం ద్వారా ఇబ్బంది పడుతున్న ఈ రాశి వ్యక్తులకు ఈ టైంలో మీ యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోయి ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఇకపోతే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే మీకు రేపు రాత్రి నుంచి అనుకూల సమయం ఏర్పడుతుంది. మీరు ప్రారంభించాలనుకున్న వ్యాపారాన్ని ఈ అనుకూల సమయంలో ప్రారంభించినట్లయితే వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. నూతన వ్యాపారాలు ఆర్థిక లాభాలను గడిస్తారు. వృత్తి పని చేసేవారికి తాము చేసే వృత్తి ద్వారా గౌరవం లభిస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. చిన్న చిన్న స్థాయిలో వ్యాపారాలు చేసేవారికి పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం మంచిది. ఇక ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయిన మీకు ఈ టైంలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ద్వారా మంచి ఉద్యోగాన్ని పొందుతారు. రేపు రాత్రి నుంచి మీ జాతకంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు వెళ్లిన ప్రతి చోట విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి మీరు ఆలోచించని రీతిలో శాలరీ పెరిగి ప్రమోషన్ లభిస్తుంది. మీరు ఉద్యోగంలో పై స్థాయికి చేరుకుంటారు. మీ పై అధికారులతో ప్రశంసలను అందుకుంటారు. మీరు పని చేస్తున్న చోట అంకిత భావంతో కష్టపడి పనిచేయడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. ఇకపోతే
ఈ యొక్క రాశి వారికి రానున్న కాలం మీకు ఎన్నో అద్భుతాలను తీసుకొస్తుంది. ఎంతో కాలంగా వివాహం విషయంలో సతమతమవుతున్న ఈ రాశి వ్యక్తులకు అడ్డంకులన్నీ తొలగి మీరు అనుకున్న వ్యక్తిని వివాహం చేసుకునే ఛాన్స్ ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకుంటారు. అదేవిధంగా ఎంతో కాలంగా వివాహం కాని రాశి వారికి ఈ సమయంలో వివాహం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు అంతులేని ఆనందాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలను గడిస్తారు. ఎంతో కాలంగా సంతానం కలగక ఇబ్బంది పడుతున్న వ్యక్తులకి సంతానం కలుగుతుంది. మీకు పుట్టే సంతానం ద్వారా మీరు అదృష్టవంతులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఈ రాశి వారు రానున్న పరీక్షల్లో మొదటి 10 ర్యాంకుల వారు ఈ రాశి వారే ఉంటారు. ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఈ సంవత్సరం విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. విదేశాల్లో విద్యను అభ్యసించే అవకాశాలు లభిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించి విఫలమవుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ వస్తుంది. పెట్టుబడిదారులకు ఈ సంవత్సరం లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు ప్రాఫిట్స్ వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొన్నంత ఫలితాన్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభమేమో ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయదారులు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలను పొందుతారు. తాము వేసిన పంట ద్వారా మంచి దిగుబడి వచ్చి వ్యవసాయంలో లాభాలను గడిస్తారు. చిన్న సన్నకారు రైతులు తాము నమ్ముకున్న భూమి ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. కళారంగంలో ఉన్న ఈ రాశి వారికి వెతకబోతున్న డొంక కాలికి తగిలినట్లు అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు, మీ కాళ్ల దగ్గరకు వస్తుంది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు తాము ఇన్వెస్ట్ చేసిన సినిమా నుంచి మంచి లాభాలను ఇవ్వడం జరుగుతుంది. కళారంగంలో ఆర్థిక లాభాలను గడిస్తారు. రాజకీయ నాయకులు ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. ఉన్నత పదవులను స్వీకరిస్తారు. ప్రజల్లో వీరి పట్ల చక్కగా బాగా నమ్మకం ఏర్పడుతుంది. వీరు చేసే మంచి పనులు, వీరు చేపట్టిన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో వీరి పట్ల చాలా చక్కగా ఎంతో ఎక్కువగా గౌరవం పెరుగుతుందన్నమాట. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు నిపుణుల యొక్క సలహా తీసుకుని ప్రారంభించడం మంచిదని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాశివారు. ఇకపోతే మీ అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 2, 6, 7, అదేవిధంగా 11, 18, 20, 26, 28. ఈ తేదీల్లో మీరు ముఖ్యమైన పనులు ప్రారంభించడం ద్వారా అవి సత్ఫలితాలను అందుకోవడం జరుగుతుంది. మీకు చక్కటి రిజల్ట్స్ కూడా ఉంటాయన్నమాట. అదృష్ట వారాలు చూసుకుంటే ఆదివారం, మంగళవారం, గురువారం, శుక్రవారం మీకు చాలా అదృష్టవంతంగా మీకు ఎన్నో రకాలుగా కూడా శుభంగా కలుగుతుందన్నమాట. ఇకపోతే ఈ యొక్క రాశి వారు మీరు సాయిబాబాను పూజించడం, సాయిబాబా దేవాలయాలను దర్శించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఇకపోతే సోమవారం నాడు ఆ యొక్క పరమశివునికి రుద్రాభిషేకం చేయించడం ద్వారా ఎన్నో అద్భుత ఫలితాలను అందుకుంటారు. అన్ని రకాలుగా కూడా మీకు మేలే జరుగుతుంది. సో చూశారు కదండి, రేపు రాత్రి 12:30 తర్వాత నుంచి మేషరాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైన రాజయోగం వరించబోతుంది, రేపు రాత్రి నుంచి మీ రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి. అదేవిధంగా మీకు సంబంధించిన అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు, ఏ దేవతారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ మీద ట్యాప్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయనే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.